ఓకే సార్. ఈ మూర్ఛవ్యాధికి ఉన్న కారణాలు ఏమిటండి, అండ్ ఈ మూర్ఛవ్యాధి ఎందుకు వస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అందరూ కూడా నాకే ఎందుకు వచ్చింది మూర్ఛ, నా బ్రెయిన్లో ఏమైనా లోపం ఉందా, ఇది చాలా సాధారణంగా అందరూ అడిగేటటువంటి ప్రశ్న. ఈ మూర్ఛ వ్యాధికి కారణాలు చాలా ఉన్నాయండి. వయసును బట్టి కూడా కారణాలు ఉంటాయి. మామూలుగా మన దేశంలో చిన్నపిల్లల్లో చాలా మనము ఏంటంటే అసలు దాన్ని అరికట్టగలిగే అవకాశం ఉన్నటువంటి కారణం ఏంటి అంటే, పుట్టినప్పుడే మన బ్రెయిన్కి అంటే మెదడుకి రక్త సరఫరా తక్కువ అవడం వలన హైపాక్సియా అనేది వస్తుంది. అంటే ఆక్సిజన్ తగ్గుతుంది అనమాట. అది తగ్గడం వల్ల ఏమవుతుంది, ఇమీడియట్గా అయితే ఫిట్స్ మొదలవుతాయి. ఆ తర్వాత కూడా ఆ భాగం ఎక్కడైతే ఆక్సిజన్ తగ్గిపోయిందో ఆ భాగంలో వాళ్ళకి స్కారింగ్ అంటే మచ్చలాగా వచ్చేస్తుంది. అది రావడం వలన ఇది మామూలుగా ఏంటంటే కంటి భాగానికి దగ్గరగా జరుగుతుంది. అందువల్ల ఈ పిల్లలకి ఫిట్స్ ఒకటే కాదు, కంటి చూపు లోపం ఉంటుంది, తెలివితేటలు కూడా తక్కువ ఉంటాయి. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే పేరెంట్స్, తల్లిదండ్రులు, మళ్ళీ మన న్యూరాలజిస్ట్ సహాయము, లేదా డెలివరీ అప్పుడు అతి జాగ్రత్తగా డెలివరీ అయ్యేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి గైనకాలజిస్టు, మళ్ళీ పిల్లల డాక్టరు, వీళ్ళందరి సహాయ సహకారాలతో మేనేజ్ చేయాల్సి వస్తుంది. నిజంగా ఫిట్స్ కనుక ఇలా మొదలైతే ఈ కారణం వల్ల న్యూరాలజిస్ట్ సహాయం తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఒకటే కాకుండా కొంచెం వయసు పెరుగుతూ ఉంటే చిన్నపిల్లల్లో యాబ్సెంట్ సీజర్స్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఉన్నట్టుండి సడన్గా ఆగిపోవడం లేదా కళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా యుక్త వయసులో ఒక రకమైన ఫిట్స్ వస్తాయి. అదేంటి అంటే మామూలుగా అయితే పార్షియల్ సీజర్స్కి కారణం కామన్గా యుక్త వయసులో వచ్చేది హిప్పోకాంపల్ స్క్లెరోసిస్ అంటాం. అంటే ఏంటి, బ్రెయిన్లో ఒక చిన్న మచ్చలాగా కానీ అది యూజువల్గా టెంపరల్ లోబ్ అనే ఏరియాకి దగ్గరగా వస్తుంది. ఆ రకమైన తేడా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఉన్నట్టుండి ఆగిపోవడం కానీ, లేదా నవలడం, మింగడం, వాళ్ళకి తెలియకుండా అటు ఇటు లేచి వెళ్ళిపోవడం, వింత వింతగా ప్రవర్తన ఉంటుందన్నమాట. ఈ రకమైన ఫిట్స్ మందులతో తగ్గడం కూడా కొంచెం కష్టము. ఒక 2 ఏళ్లలో ఈ రకమైన తేడా ఉండి మెదడులో ఫిట్స్ కనుక తగ్గపోతే తప్పనిసరిగా న్యూరాలజిస్ట్ సంప్రదించాలి. ఎపిలెప్సీ సర్జరీ అనేది ఒక మంచి, ఇలాంటి రకమైన ఫిట్స్ ఉన్న వాళ్ళకి పెర్మనెంట్గా ఫిట్స్ తగ్గడానికి ఒక మంచి ఉపయోగకరమైనటువంటి వైద్య విధానం. ఇదొకటే కాకుండా ఒక్కొక్కసారి బ్రెయిన్లో ట్యూమర్స్ అవి ఉంటాయి. మామూలుగా ట్యూమర్స్ 30-40 ఏళ్ల వయసులో కామను, అలాగే పెద్దవాళ్ళలో కూడా కామను. కాకపోతే చిన్నప్పటి నుంచి పిల్లల్లో కానీ యుక్త వయసు ఉన్న వాళ్ళల్లో కూడా స్లో గ్రోయింగ్ ట్యూమర్స్ ఉంటాయి. వాటిని గ్యాంగ్లియోగ్లయోమాస్ అంటాము, లేదా డీనెట్స్ అంటాము. వీటి వల్ల కూడా ఓన్లీ ఫిట్స్ మాత్రమే వస్తాయి. ఇదొకటే కాకుండా 40-50 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళల్లో ఆల్కహాల్కి రిలేటెడ్ ఫిట్స్ కూడా కామను. అంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు పడిపోయి తలకి దెబ్బ తగిలించుకోవడం వల్ల కానీ, లేదా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల కానీ ఫిట్స్ వస్తాయి. అదొకటే కాకుండా పెద్ద వయసులో అంటే 50 ఏళ్ల తర్వాత ఈ బ్రెయిన్ ట్యూమర్స్తో పాటు స్ట్రోక్ కూడా ఒక ఇంపార్టెంట్ కారణము. స్ట్రోక్ అంటే ఏంటి, మెదడులో బ్లడ్ క్లాట్ అవుతుంది. సో ఒక్కొక్కసారి కాలు చెయ్యి వీక్నెస్ కనిపిస్తుంది, ఒక్కొక్కసారి కాలు చెయ్యి వీక్నెస్ కనిపించకుండానే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి ఫిట్స్ రావచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు స్ట్రోక్ ప్రివెంట్ చేసామనుకోండి, పెద్దవాళ్ళలో ఫిట్స్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. స్ట్రోక్ ప్రివెంట్ చేయాలంటే బీపీ జాగ్రత్తగా కాపాడుకోవాలి, షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి, వెయిట్ ఎక్కువ రాకుండా చూసుకోవాలి, కొలెస్ట్రాల్ ఉంటే తగ్గించుకోవాలి. ఇవన్నీ చేయడం వల్ల మనం ఫిట్స్ని కూడా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించి దానికి తగినట్టుగా ఫిజిషియన్తో కానీ న్యూరాలజిస్ట్తో కానీ సంప్రదించి ఈ ఎపిలెప్సీని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటే కాకుండా కొన్ని రకాల ఫిట్స్లో జెనెటిక్ అంటే జన్యుపరంగా వచ్చేటటువంటి ఫిట్స్ అనమాట. సో ఇది యూజువల్గా యుక్త వయసులో జువెనైల్ మైక్లోనిక్ ఎపిలెప్సీ అని అంటాము. దాంట్లో ఏంటంటే జెక్స్ రావడము లేదా కాళ్ళు చేతులు కొట్టుకోవడం జరుగుతుంది. ఇది ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్.